సార్ ఈరోజు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ కైట్స్ అమ్మే షాపుల్లో రైడ్ చేయగా ఈ చైనా మాంజా అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. దీంట్లో క్లియర్గా నాట్ యూస్ ఫర్ కైట్ ఫ్లయింగ్ అని రాసినప్పటికీ పిల్లలకి ఇది అమ్మడం వల్ల ప్రకృతికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని బర్డ్స్ చనిపోతున్నాయి. ఎవరైతే టూ వీలర్ మీద వెళ్తున్నారో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి చిన్నారులకు కూడా ఇది చాలా ప్రమాదాలకి గురి చేస్తుంది. కాబట్టి ఇది అమ్మద్దని చాలా రోజుల నుంచి ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడం జరిగింది. పోలీసు కూడా విజ్ఞప్తి చేసినా కూడా ఈ దొంగదారిలో ఎక్కువ రేటుకు ఎక్కువ లాభాల కోసం ఇది అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారంటే ఈ అమ్ముతున్నటువంటి షాప్ కీపర్ పైన ఈరోజు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అండ్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీ ఏరియాలో ఎక్కడైనా చైనా మాంజా అమ్మినట్టు తెలిస్తే ఆ యొక్క సమాచారాన్ని మాకు జీడిమెట్ల పోలీస్ కానీ 100 తెలియజేసినట్లయితే మీ యొక్క సమాచారాన్ని గోప్యం గురించి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. తద్వారా ఇలాంటి సమాజానికి చేడు చేసే వాళ్ళని పట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరైనా మీ ఏరియాలో ఇలాంటి చైనా మాంజా అమ్ముతున్నట్లయితే ఖచ్చితంగా పోలీసుకు సమాచారం అందించాలని కోరుతున్నాను.